చినుకు పడితే రోడ్డుపై నీరు ప్రవాహం, డ్రైన్ పొంగి ప్రవహించడంతో చుట్టుప్రక్క వాసులకు ఇబ్బందిగా మారిందని రోగాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీనివాస నగర్ కాలనీకి చెందిన కాలనీ వాసులు పద్మ, కుసుమ, గున్నంపల్లి వెంకట రామకృష్ణ, పంపన వెంకటేశ్వరరావు, భూపతి రాజు, చంద్రశేఖర్ వర్మలు అంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా డ్రైనేజీ పూర్తి స్థాయిలో లేక సీసీ రోడ్డు ఎత్తు వెడల్పు వేయకపోవడంతో వర్షం వస్తే చుట్టుపక్కల ఉన్న వర్షపు నీరు డ్రైన్ కలుషిత నీరు రోడ్డుపై ప్రవహించడంతో దోమలు వృద్ధి చెంది తరచూ రోగాలు వచ్చి ఆసుపత్రి పాలవుతున్నామని, అలాగే పిల్లల స్కూల్కి వెళ్ళేటప్పుడు తరచూ ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇకనైనా ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి మీడియా ద్వారా విషయాన్ని తెలియపరచి మాకు న్యాయం చేయాలని, మాకు వెంటనే సీసీ రోడ్డును నిర్మించాలని కోరుతున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా గున్నంపల్లి శివప్రభాకర్ రావు, సునీల్, మాస్టర్ శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కుస్మా అండి. మేము ఉంటుంది శ్రీనివాస్ నగర్ కాలనీ. ఇక్కడ రోడ్లు చాలా డౌన్గా ఉండడం వల్ల డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, నెక్స్ట్ మేము బయటికి ఆఫీస్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలా వాటర్ డ్రైనేజ్ కానీ కాలువలు ఎప్పుడూ శుభ్రం చేయట్లేదు. ఇక్కడ అంటే మున్సిపల్ వాళ్ళకి కూడా వీక్లీ వన్స్, ఒక్కొక్కసారి 10 డేస్కి ఒకసారి కూడా వస్తున్నారండి. చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాము. ఈ రోడ్లు డౌన్ అయిపోవడం వల్ల కొంచెం హైట్ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. ఎమ్మెల్యే గారి దృష్టి గారికి అండ్ పవన్ కళ్యాణ్ దృష్టి గారికి వరకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. బెంగళూరులో హడావుడిలో ఉన్నాడు. బెంగళూరు చేస్తున్నాడు కదా, వెంచర్స్ అక్కడ హడావుడిలో ఉన్నాడు. శ్రీనివాస్ నగర్ కాలనీలో ఉన్నామండి మేము. ఈ రమణయ్యపేట ఈ రోడ్లు అవి అసలు బాగుంటలేదండి. తర్వాత మేము డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. వర్షం అది వచ్చిందంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాం. కాకపోతే దాన్ని ఏంటంటే డౌన్ అయిపోయిన వాళ్ళని డౌన్ అయిపోయిందండి. డౌన్ అయిపోయి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి. వర్షాలు వచ్చినాయంటే బయటికి రాలేకపోతున్నాం. మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేస్తున్నాయి, ఇబ్బంది పడిపోతున్నాం. ఈ రోడ్లు శుభ్రం చేయించి, అదే డ్రైనేజ్ అది క్లీన్ చేయించి పవన్ కళ్యాణ్ గారి వరకు డ్రైనేజ్ వేయించాలి. పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళాలి, రోడ్డు కూడా వేయించాలండి. అండి, నా పేరు వెంకట రామకృష్ణ అండి. నేను శ్రీనివాస్ నగర్ కాలనీ రమణయ్యపేట గ్రామంలో నివసిస్తున్నాము. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి, సుమారు 10 సంవత్సరాల దగ్గర నుంచి డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంటుంది. అలాగే రోడ్లు కూడా సరిగ్గా ఉండలేదు. డ్రైనేజ్లో ఉన్న వాటర్ అంతా రోడ్డు మీదకి వచ్చి బాగా మోకాళ్ళ లోతు నీరు వచ్చేసి మురికి వాటర్ తోటి మొత్తం అందరూ, ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ కాలనీలో ఉన్న ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఆ దోమలు కుట్టి అన్ని అస్వస్థతో చాలా బాధలు పడుతున్నారు. కొంచెం ఇది మన ఎమ్మెల్యే గారు, మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దృష్టికి వరకు వెళ్ళాలని మేము కోరుకుంటూ, అదేవిధంగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గారు గ్రహించాలని మేము కోరుకుంటున్నామండి. అదే ఎందువల్ల అంటే ఇప్పుడు మేము ఈ యొక్క ప్రెస్ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మాకు ఈ రోడ్డు త్వరగా వేయించాలని మేము కోరుకుంటున్నాము. రోడ్డు డ్రైను కూడా త్వరగా చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు పంపన వెంకటేశ్వరరావు. నేను కాలనీ నివాసిని. ఈరోజు రోడ్డు డౌన్ అవ్వడం వల్ల నీరు నిల్వ అయిపోయి దోమలతో సతమవుతున్నాం. అలాగే నీరు పుల్లిగా ఉండడం వల్ల స్కూల్ పిల్లలు వెళ్ళడం కూడా ఇబ్బందిగానే ఉంది. మాకు ట్రాన్స్పోర్ట్ మళ్ళీ తిరిగి ఇలాగా వెళ్ళవలసి వస్తుంది ఇటు నుంచి. మరి ఎమ్మెల్యే గారు ఈ విషయంలో ఈ సమస్యను పరిష్కారం చేసి మాకు వెంటనే రోడ్డు చేసి మాకు అన్ని విధాలుగా ఏర్పాటు చేయండి. అలాగే ఈ డ్రైన్ కూడా బాగా డౌన్గా ఉండడం వల్ల రోడ్డు మీదకి వస్తుంది. ఈ వర్షాకాలం అయితే మేము వెళ్ళడానికి ఒక మోకాళ్ళ లోతు పైనే మాకు నీరు నిల్వ ఉండిపోతుంది. దాని మీద ఈదుకుంటే వెళ్ళవలసి వస్తుంది. వాటర్ దారి మార్గం లేకుండా అయిపోయింది. అందు గురించి మీరు దీన్ని దృష్టిలో తీసుకుని చేయవలసిందిగా కోరుతున్నాను. శేఖర్, నేను శ్రీనివాస నగర్లో ఉంటున్నాను. ఇక్కడ మెయిన్ డ్రైనేజీ సమస్య, రోడ్డు సమస్య చాలా ఎక్కువ ఉన్నది. వర్షాకాలం అయితే రోడ్లోని వాటర్ అంతా మోకాళ్ళ లోతు వరకు వచ్చి నిలిచిపోతుంది. స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇంట్లోంచి బయటికి రావాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది.
దయచేసి ఎమ్మెల్యే గారు ఈ సమస్యను పరిష్కరించి వెంటనే రోడ్డుని శాంక్షన్ చేసి రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాం.